హోంమంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప భావిస్తున్నారా? హోంశాఖ ప్రెజర్ ఆయన భరించలేకపోతున్నారా? త్వరలో జరిగే మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో చినరాజప్పను తప్పిస్తారా? మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, చినరాజప్ప ఎందుకు హోంశాఖ బాధ్యతలు వద్దనుకుంటున్నారు? అలాగే కీలకమైన హోంశాఖ బాధ్యతలు ఎవరికి అప్పగించే అవకాశం ఉంది? సతీష్, సిద్ధేశ్వర్, కేబినెట్ విస్తరణపై రోజు రోజుకి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చలతో పాటు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో కేబినెట్ విస్తరణ జరగబోతుంది. ఎందుకంటే రేపు సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందు లేదా అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఈ కేబినెట్ విస్తరణ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తనను హోంశాఖ బాధ్యతల నుండి తప్పించమని స్వయంగా ఆయనే కోరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే హోంశాఖకు సంబంధించిన బాధ్యతలు తాను మోయలేకపోతున్నానో, దాని శాఖపై ఈ సంబంధానికి సంబంధించి అంత ఎఫెక్టివ్గా పనిచేయలేకపోతున్న అంశాన్ని నేరుగా సీఎం చంద్రబాబు వద్దే తన అభిప్రాయం చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైతే పుష్కరాల తొక్కిసలాట జరిగింది, పుష్కరాల ప్రారంభానికి తొలి రోజు జరిగిన తొక్కిసలాట తన సొంత జిల్లాలో జరిగింది. దాంతోపాటు ఆ రోజు పోలీస్ వైఫల్యంతో పాటు ఇతర అంశాల్లో ఉన్న కారణాల రీత్యా ఆ సంఘటన జరిగిన తర్వాత తీవ్రమైన మనస్తాపానికి గురైన నిమ్మకాయల చినరాజప్ప అప్పటి నుండి కూడా పూర్తి అన్నే మనస్కంగా ఉన్నారు. ఆ శాఖకు సంబంధించినంత వరకు ఇక ఈ బాధ్యతలను తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కూడా ఆ సంఘటన జరిగిన తర్వాత తనను హోంశాఖ బాధ్యతల నుండి తప్పించండి, వేరొక బాధ్యతలు ఇస్తే ఖచ్చితంగా నేను సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, చాలా రోజుల నుండి హోంమంత్రి చినరాజప్ప తన శాఖకు సంబంధించిన సమీక్షలు కూడా నిర్వహించడం మానేశారు. పుష్కరాలు ముగిసిన తర్వాత కూడా మొత్తం సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులంతా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన మాత్రం రావట్లేదు. దాంతోపాటుగా పోలీస్ శాఖకు సంబంధించి డీజీపీ జేవీ రాముడితో కానీ ఇతర అధికారులతో సంబంధించి కానీ ఇంకోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన శాఖలకు సంబంధించి కూడా సమీక్షలు ఆయన చేయటం లేదు. దీనిపై ఇప్పటికే టీడీపీ కేబినెట్ మంత్రుల్లో కానీ పార్టీ వర్గాల్లో కానీ ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా చినరాజప్ప ఓవైపు ఈ బాధ్యతలు వదులుకోవాలనుకుంటున్నారు కనుక అయితే వేరే శాఖకు మంత్రిగా వ్యవహరించడం అంటే డిప్యూటీ సీఎం హోదాలోనే కొనసాగుతూ వేరొక శాఖ ఏదైనా తనకు అప్పగించాలని సీఎం చంద్రబాబు కోరినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఎవరు హోంమంత్రి అవుతారని చర్చతో పాటు ఇంకోవైపు పార్టీకి సంబంధించినంత వరకు అధ్యక్ష పదవి పైన కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. చినరాజప్ప పార్టీ అధ్యక్షుడికి వెళ్లేందుకు కూడా కాస్త సుముఖంగానే ఉన్నారు. ఎందుకంటే ఏపీ శాఖకు సంబంధించి సుముఖంగా ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. దాంతోపాటుగా హోంమంత్రికి సంబంధించినంత వరకు బీసీ కోటాలో అయితే అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మంత్రి నారాయణ ఏదైతే నిమ్మకాయల చినరాజప్ప సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి ఇప్పుడే సీఎంకి సన్నిహితంగా ఉన్నారని చెప్పుకొస్తున్న మంత్రి నారాయణ కూడా ఇది ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పార్టీకి సంబంధించిన వరకు మేజర్ క్యాడర్కి సపోర్ట్గా ఇంకా ఉండడానికి లేదా ఎఫెక్టివ్గా ఉండాలి, కాస్త ప్రభావితంగా చేయాలి, సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండేటట్టు వ్యక్తులకి ఇవ్వాలన్న ఒక ప్రచారం జరుగుతుంది కనుక దానిపై అచ్చెన్నాయుడు కూడా ఈ పేరు వినిపిస్తుంది. దీనికి సంబంధించినంత అయితే ఎవరు వస్తారన్న విషయం తర్వాత నిర్ణయించాల్సినప్పుడు కూడా ఇప్పుడు నిమ్మకాయల చినరాజప్ప మాత్రం ఈ శాఖకు సంబంధించి తాను ఈ బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే వరుస పరిణామాలు కానీ వరుస వైఫల్యాలు పోలీస్ శాఖకు సంబంధించి ఇబ్బందులు పెడుతుంది. ఎందుకంటే గతంలో రాజధానిలో భూములకు సంబంధించి రైతులు భూములు ఇచ్చారు. ఏదైతే రాజధాని భూ సమీకరణ ప్రాంతంలో అక్కడ అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటన, ఆ తర్వాత ఓటుకు నోటు వ్యవహారంలో తీవ్రంగా పోలీసు వైఫల్యం బయటపడింది. ఇంటెలిజెన్స్ చీఫ్ని ఈ మేరకు ఇప్పటికే బదిలీ చేశారు. దాంతోపాటుగా మొన్న రాజమండ్రి తొక్కిసలాట సంఘటన జరిగినప్పుడు కూడా పోలీస్ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్న ఒక ఆరోపణలు వస్తున్నాయి. తన శాఖపై ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా తనకు తానుగా స్పందించలేని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఇప్పటికీ ఆ శాఖకు సంబంధించినంత వరకు బాధ్యతలు ఏవి కూడా పూర్తి స్థాయిలో ఈయన నిర్వహించలేని పరిస్థితుంది. ఓవైపు డీజీపీ జేవీ రాముడు పూర్తిగా ఆ శాఖకు సంబంధించినంత వరకు పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి శాఖలు ఇంకా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా అసమర్థుడిగా ముద్రపడిపోతుందన్న ఒక ఆందోళన నిమ్మకాయల చినరాజప్పలో ఉంది. ఈ నేపథ్యంలోనే తాను అధ్యక్షుడి అనుమతితోనే ఈ బాధ్యతలు నేను తప్పుకోవాలన్న ఒక అభిప్రాయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఆ సంఘటనలు చాలా కీలకమైన సంఘటనలు భవిష్యత్తులో ఇంకాస్త ఇబ్బందులు రాకపోతున్నాయి. మరోవైపు సెక్షన్ 8 ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు ఓటుకు నోటు వ్యవహారంలో కానీ ఇటీవల సీఎం చంద్రబాబు కూడా నేరుగా డీజీపీ జేవీ రాముడితోనే సంప్రదింపులు జరుపుతాం. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత నిమ్మకాయల చినరాజప్ప కూడా చాలా రోజుల నుండి తన హోంశాఖ రివ్యూలు కూడా పెట్టలేని పరిస్థితి. సో గత పుష్కరాలు తొక్కిసలాట తర్వాత ఈ నిర్ణయాన్ని నేరుగా సీఎం చంద్రబాబు చెప్పడం, త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. అసెంబ్లీ సమావేశాల ముందు లేదా తర్వాత ఆ సమయంలో ఈ మార్పు జరిగే అవకాశం ఉంది. సిద్ధి.